బ్యాక్ టు లైవ్ షో. దర్శకుడికి ఒక గుర్తింపు గౌరవం తీసుకొచ్చి కేవలం తెలుగులోనే కాదు భారతీయ సినిమాకే కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకరత్న దాసరి నారాయణరావు చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్ తో నిన్న సాయంత్రం మరణించారు. ఇది కేవలం సినిమా పరిశ్రమనే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ వాళ్ళందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన ఒక వార్త. మొత్తం రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమ పెద్దలు అందరూ ఆయనకు సంబంధించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తపరిచారు. లైవ్ షో ద్వారా కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వాళ్ళ మనతో వచ్చిన అతిథులు కూడా వారికి నివాళులర్పిస్తారు. మనతో ఎన్నికల పెద్దిరెడ్డి గారు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు, మల్లిరావు గారు, మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. పెద్దిరెడ్డి గారు, దర్శకరత్న దాసరిని ఒకసారి గుర్తు చేసుకుంటే. బహుప్రజ్ఞాశాలి ఒక వ్యక్తి ఒక కళలో రాణిస్తారు కానీ అన్ని కళలలో ఆరితేరి రాణించినటువంటి ఒక మహానుభావుడు, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్ను నమోదు చేసుకున్నటువంటి వ్యక్తి. నటుడుగా, దర్శకుడుగా, రాజకీయ నాయకుడుగా, ఒక కూలీగా, ఒక సోషల్ యాంగిల్లో పేద సమాజానికి తనకున్న భావోద్వేగాలతోటి సందేశం అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఇవాళ మన ముందు లేకపోవడం, మన మధ్య లేకపోవడం కళామ తల్లికి, అదేవిధంగా రాజకీయ రంగంలో అన్ని రంగాల్లో కూడా తీరని లోటు. వారి మరణం అభిమానులే కాదు యావత్ దేశ ప్రజలను ఇవాళ ఆశ్చర్యపరిచేటువంటి పరిస్థితి. వారి కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపం తెలియపరుస్తాను. వేణుగోపాల్ రెడ్డి గారు, సినీ పరిశ్రమలో ప్రధానంగా తెలుగు సినీ పరిశ్రమలో కీలక భూమిక పోషించిన వ్యక్తి, అనేక మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి. సరే, ఈరోజు మనకు చనిపోవడం ఏదైతే ఉన్నదో దాని బాధాకరమైంది. వారికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన. రవి గారు, ఆయనకి మరింత అనుబంధం కూడా ఉంది. యూపీఏ హయాంలో వారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇవాళ వారిని కోల్పోవడం అంటే రాజకీయంగా మరోసారి ఆయన వస్తారా, రావాలని కొంత ఆకాంక్ష కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉండేది. ఇటు సినిమా పరిశ్రమకి అయితే దాదాపు పెద్ద దిక్కును కోల్పోయిన పరిస్థితిని అందరూ కంటతడి పెట్టుకుంటూ ఉన్న పరిస్థితిని సాయంత్రం నుంచి చూస్తున్నాం. ఏమంటారు? దాసరి నారాయణ గారు చనిపోవటం ఒక కొత్త ఒరవడిని తీసుకురావడానికి, కొత్త దిశానిర్దేశం చేసేటటువంటి వ్యక్తి మరణించినట్టుగా సినీ పరిశ్రమలోనైతే కింద స్థాయి వర్కర్స్ నుంచి ఒక మొదటి స్థాయి యాక్టర్ వరకు అందరికి కూడా ఒక కొత్త దిశానిర్దేశం చేస్తూ సమాజంలో మార్పు తీసుకొని రావడానికి సినీ రంగం కూడా ఉపయోగపడాలని నిరంతరం తపన పడ్డటువంటి వ్యక్తి. అదే రకంగా సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల కంటే మెరుగైన పరిస్థితులు రావాలని ఆయన పత్రికా రంగంలో ఉదయం అనేటటువంటి పేపర్ని పెట్టి దాని ద్వారా మార్పు తీసుకుని రావడానికి తన వంతు కృషి పెద్ద ఎత్తున చేసినటువంటి వ్యక్తి. ఇది కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా రావాలని రాజకీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి, తర్వాత రాజ్యసభ మెంబర్గా వచ్చి, తర్వాత కేంద్రంలో మంత్రిగా ఉండి తాను కొంత మార్పు సమాజంలో పెద్ద ఎత్తున తీసుకొని రావాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. మనం ఇవాళ చూసినట్టయితే ఒక్కసారి తెలుగు వాళ్ళే కాకుండా ఇతర ప్రాంతాల వాళ్ళందరూ కూడా దాసరి నారాయణ గారు మనం ఒక రకంగా సమాజానికి తీరని లోటు, మొత్తం ఒక కుటుంబానికే కాకుండా అన్ని వర్గాలు ప్రజలకు కూడా ఒక తీరని లోటులాగా ఉంది. వారి ఆత్మను శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. రైట్ సార్. ఇక ఇవాళ చర్చించుకునే అంశాల విషయానికి వస్తే, భూ మాయాజాలం ఏదైతే వేల కోట్ల భూ కుంభకోణం జరిగిందో, ముఖ్యంగా మియాపూర్ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఇంకా రాష్ట్రంలో కొన్ని చోట్ల ఒక్కొక్కటి బయటపడుతున్న పరిస్థితి. దీని మీద సీఎం చాలా సీరియస్ అవ్వడం, ఇమీడియట్ గా బదిలీలుకి ఆదేశాలు ఇవ్వడం, అలాగే ముఖ్యమైనది ఏంటంటే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అనే ఒకటి ఏదైతే అమల్లో ఉందో దాన్ని తక్షణమే రద్దు చేస్తూ ఇక ఎక్కడ రిజిస్ట్రేషన్లు అక్కడే ఒక కీలక ఆదేశాలు. ఒక ఉప ముఖ్యమంత్రి అధికారుల మీద కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దాని గురించి మాట్లాడదాం. ఇక సర్వేల తర్వాత రాజకీయం మరింత వేడెక్కింది. సర్వే రిజల్ట్స్ తర్వాత రాజీనామాల పర్వం వరకు వెళ్ళింది. ఇక రాహుల్ గాంధీ ఏదైతే రేపు భారీ బహిరంగ సభ సంగారెడ్డిలో జరగబోతోందో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు అని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు కొంతమంది విమర్శ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద చేసిన విమర్శలకు నేనేమీ స్పందించను, నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు అని ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ అంశాలకు సంబంధించి వాళ్ళ విషయంలో మాట్లాడదాం. ముందుగా భూ మాయాజాలకు సంబంధించి పెద్దిరెడ్డి గారు, ఏం జరిగి ఉండొచ్చు అంటే, సరే సమూల ప్రక్షాళనకైతే ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి, కానీ
ఆయన ఇంకొక మాట చెప్పారు, ప్రభుత్వ భూమి ఒక గజానికి కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదు, ఆ రిజిస్ట్రేషన్లు ఏమి చెల్లుబాటు కావు, ప్రభుత్వ భూమి అంతా ప్రభుత్వం దగ్గరే భద్రంగా ఉంది అని చెప్పి. అట్లా ఉండే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఒక నోవేర్ రిజిస్ట్రేషన్, ఎనీవేర్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసినంత మాత్రాన దీనికి ప్రక్షాళన జరిగినట్టు భావించాలా? ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇలాంటి దిద్దుబాటు చర్యలకు ఇది మొదటిసారి కాదు, ప్రతిసారి ఇదే చేస్తూ ఉంటారు. దీనికి ప్రధానమైన కారణం యంత్రాంగం పైన ప్రభుత్వానికి పట్టు లేకపోవడం, సంబంధించిన శాఖ మంత్రులకు ఆ శాఖలో ఉన్నటువంటి లోటుపాట్లను లోతుగా అధ్యయనం చేసేటువంటి తీరిక లేకపోవడం, వారందరితోటి సమీక్ష చేయకపోవడం, ఇవన్నిటికీ ఇది కారణం. ఇక్కడే కాదు, అన్ని డిపార్ట్మెంట్లో కూడా. అయితే ముఖ్యమంత్రి గారు సమీక్షించాలి తప్ప మిగిలిన మంత్రులు ఎవరు కూడా ఏ శాఖను సమీక్షించిన దాఖలాలు లేవు. కంటింజెన్సీ ప్లాన్ ఉండదు, కరువు వస్తే ముందు సమీక్ష ఉండదు, కరువు తర్వాత సమీక్ష ఉండదు. అన్ని అంశాలలో ఈ వైఫల్యాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అందుకనే ముఖ్యమంత్రి గారు ఎప్పుడో నిద్రలేసిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి సెన్సేషనల్ గా సర్వేలు, నేను బలంగా ఉన్నా తను చెప్పుకునేదే కాకుండా తమ ప్రభుత్వ యంత్రాంగం బలంగా ఉంది, తమ మంత్రివర్గం బలంగా ఉంది, ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేయడానికి కొరకు మేము సమగ్రంగా సమిష్టిగా పనిచేస్తున్నాం, ఇన్నోవేటివ్ గా మేము ఈ నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పగలిగే పరిస్థితి అయితే లేదు. అయినా బుల్లో చేసుకుంటూ దబాయింపు చర్య పాటుపడుతుంది తప్ప ఎంత ధైర్యం లేకపోతే, ఆఫ్టర్ ఆల్ ఒక సబ్ రిజిస్ట్రార్ 10,000 కోట్ల భూమిని తను ఇష్టం వచ్చిన పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అతడు బుకాయిస్తా ఉన్నాడు. నేను పద్ధతి ప్రకారం చేసిన, న్యాయబద్ధంగా చేసిన, చట్టబద్ధతలో చేసిన, న్యాయస్థానంలో తెలుసుకుంటా అనే పద్ధతిలో మాట్లాడే పరిస్థితి. అంటే ఇంత అభద్రతతోటి ఇవాళ ప్రజలు ఉన్నారు. కేవలం అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేయనంత మాత్రాన ఏ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉన్నా ఆ ప్రాంతాల్లో కూడా తప్పు జరగకూడదని ఏం లేదు. నువ్వు డాటా బ్యాంక్ ఎంత ఉంది, అసలు గవర్నమెంట్ ఆధీనంలో ఎన్ని భూములు ఉన్నాయి, సీలింగ్ ప్రకారంగా సర్ప్లస్ ల్యాండ్స్ ఎన్ని, అసలు ఈ అర్బన్లో ఉన్నటువంటి నైజాం వల్ల వచ్చినటువంటి లక్షలాది ఎకరాల భూమి అనేకంగా కాకుండా మీరు ఎలాంటి దిద్దుబాటు చర్య చేపడుతున్నారు? వీటిపైన ఎక్కడ కూడా లేదు. ఎక్కడో 4 ఎకరాలు అవసరం పడ్డావు, డబ్బులు అవసరం ఉన్నప్పుడు యాక్షన్ పెట్టడం, 40 కోట్లకు అమ్ముడు పోయింది, 30 కోట్లకు అమ్ముడు పోయింది చెప్పడం. ఇవాళ మాట్లాడుకునేటువంటి ల్యాండ్స్ అని కూడా అలాంటివే. వేలాది కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి ల్యాండ్స్ ను మరి ఆ రెవెన్యూ శాఖ మంత్రి అసలు రిజిస్ట్రేషన్ అంటే ఏందో తెలుసోలేదు నాకు తెలియదు. అసలు రిజిస్ట్రార్ కూడా పరిధి ఏందో, రిజిస్ట్రార్లు ఏం చేయగలుగుతారో కూడా తెలియని పరిస్థితి. కనుక ఇలాంటి ఒక అస్తవ్యస్తమైనటువంటి పాలన సరైనది కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు సమీక్ష చేయండి, అన్ని శాఖలు సమీక్ష చేయండి, మంత్రులు కూడా సమీక్ష చేయమనండి. ఆ విధంగా చేయకుంటుంటే ఇలాంటి తప్పులు జరుగుతాయి. తప్పులు జరిగినప్పుడు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే అది పనిష్మెంట్ కాదు, ట్రాన్స్ఫర్ పనిష్మెంట్ ఏం కాదు, దానికి నిర్దిష్టమైనటువంటి కనెక్షన్ ఉండాలి. ఒకటి కేవలం సబ్ రిజిస్ట్రార్ రిజిస్టర్ స్థాయిలోనే జరిగిపోతాయా ఇంత పెద్ద భూ దందాలు, భూ దోపిడీ వ్యవహారం అనేది కూడా చాలా కీలకమైన అంశం. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు భువనగిరి ఎంపీ బోర్ నరసయ్య గౌడ్ ఢిల్లీ నుంచి అందుబాటులోకి వచ్చారు. నరసయ్య గౌడ్ గారు, ఒకటి సమూల ప్రక్షాళన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి, కానీ ప్రతిపక్షాల విమర్శలు ఏంటంటే జరిగిపోయిన తర్వాత ఏదో సడన్ గా హడావుడి చేస్తే మొత్తం అంతా క్లీన్ స్లేట్ లాగా ఉండే అవకాశం ఉందా? ఒక సబ్ రిజిస్ట్రార్ అంత ధైర్యంగా 1000 కోట్ల భూదందాకు పాల్పడే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఎవరొకరు కొమ్ము కాసే పరిస్థితి లేదా? ఉప ముఖ్యమంత్రి మీద, అధికారుల మీద కూడా ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గతంలో రెవెన్యూ శాఖ మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి కామెంట్స్ చేశారు అవినీతికి సంబంధించి. సో ఎవరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది 2016లో జరిగిన రిజిస్ట్రేషన్ సంబంధించి? ఖచ్చితంగా మీరు గమనిస్తే ఈరోజు ఒక అవినీతి అధికారి ఇంత పెద్ద కుంభకోణానికి అంటే ధైర్యం చేసిందంటే ఒక చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఈరోజు అఫీషియల్స్ ఏ లెవెల్లో కరప్షన్ చేయగలరు, ఏ లెవెల్లో ప్రభుత్వ భూమిని అన్యకాంతం చేయొచ్చు అనేది మనకు కనిపిస్తుంది. ఇలాంటి ఇదివరకు కూడా జరిగి ఉండొచ్చు, కానీ ఈ ప్రభుత్వంలో ఏంటంటే ఒక పర్యవేక్షణ ఉంది. ఒక సంఘటన ఒక అధికారికి దృష్టికి రాగానే దాని ఇన్వెస్టిగేషన్ లో ఇది బయటపడటం జరిగింది. చెప్పాలంటే నరసయ్య గౌడ్ గారు, పర్యవేక్షణ పూర్తిగా కొరవడి శాఖాపరమైన తనిఖీలు జరుగుతూ ఉంటే అప్పుడు బయటపడిన వ్యవహారం ఇదంతా, లేకపోతే బయట ప్రపంచానికి తెలిసేది కాదు.
ఖచ్చితంగా ఇప్పుడు ఒక సంబంధిత భూమిలో ఒక ఇష్యూ వచ్చినప్పుడు అధికారులు దాంతో ఊరుకోలేదు. పై అధికారులు కానీ మా మంత్రి గారు కానీ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఇది బయటకు రావటం జరిగింది. ఇది ఎవరు కూడా తప్పించుకునే అవకాశం లేదు. భూమి ఏదో ఎవరన్నా దాచుకొని ఇంట్లో బీరువాలో పెట్టుకునేది కాదు. వారు చేసిన వాళ్ళు ఖచ్చితంగా కఠినంగా శిక్షించడమే కాకుండా అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్లో కానీ ప్రభుత్వ భూమి దందాలు కానీ ఇప్పుడు జరుగుతున్నారు కదా, అనాదిగా వస్తుంది. దీనికి నిర్దిష్టమైనటువంటి అంటే ఒక ఎవరు దీంట్లో వేలు పెట్టి ప్రభుత్వ భూముల్ని కానీ ప్రైవేట్ భూముల్ని కానీ అన్యక్రాంతం చేయకుండా, ఎందుకంటే మీరు చూస్తే కోర్టులలో చూస్తే అత్యధిక లిటిగేషన్లు భూముల చుట్టే నడుస్తున్నాయి. ఇందులో చాలా సందర్భాల్లో డబుల్ రిజిస్ట్రేషను, ట్రిపుల్ రిజిస్ట్రేషను ఇవన్నీ జరగటం వల్ల అత్యధికంగా కేసులు ఇప్పుడు కాదు, గత 40-50 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. అంటే దీంట్లో ఏంటంటే ఒక సమగ్రమైనటువంటి మార్పు చేయవలసిన అవసరం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో మొత్తంలో ఉంది. మీరు చూస్తే ఏంటంటే కోర్టులలో చూడండి, ఇప్పుడు రెవెన్యూకి సంబంధించిన లిటిగేషన్ తీస్తే దాదాపు 70-75% కోర్ట్స్ కేసెస్ తగ్గిపోతాయి. అంటే ఇందులో ఏ లోపం ఉంది? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వ భూమి ఒకవైపు ఉంటుంది, నేను పట్టేదారిని ఒకరు వస్తాడు, నాకు ఇనాం ఇచ్చిందని ఒకరు వస్తాడు, పీటీ అని ఇంకోళ్ళు వస్తారు, లేకుంటే ఇంకోళ్ళు మా తాతలు ముత్తాతల కింద మాదేని వస్తారు, లేకుంటే ఏదో ఉర్దూలో సంబంధం లేనటువంటి సంబంధం లేదు. దేశవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితి ఉందా, మిగతా రాష్ట్రాలు ఎటువంటి పరిస్థితి ఉందా, అందరికీ భూముల విషయంలో ఖచ్చితంగా అలా జరుగుతుందన్న విషయం తెలిసిందే. కానీ తెలంగాణ రాష్ట్రంలో చాలా క్లీన్ గా ప్రతి విషయాన్ని పట్టించుకుంటున్నామని చెప్తున్న ప్రభుత్వం ఇంత పెద్ద భూదోపిడీ జరుగుతూ ఉంటే ఎక్కడో తనిఖీలు జరిగితే కానీ బయటపడలేదు. ఆ తర్వాత కూడా జరిగిన 2-3 ఇన్సిడెంట్లు కూడా పత్రికలు రాశాయి. దాదాపుగా కొన్ని గ్రామాలే ఈ రకంగా వెళ్ళిపోయాయని చెప్పి. ఒక నిమిషం ప్రతిపక్షాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. బీజేపీ నుంచి వేణుగోపాల్ గారు. సరే, ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే ఇప్పుడు నిజాం వారసత్వాన్ని పిలిపించుకొని ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. నిజాం వారసత్వంలో వచ్చిన తర్వాత భూములు పేదల చేతిలో ఉన్నాయి. టెనెంట్ యాక్ట్ తీసుకొచ్చి బూరుగుల రామకృష్ణారావు అందరికీ భూములు పట్టా ఇచ్చేసి వాళ్ళకు ఇవ్వాలని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ఆంధ్ర పాలకులు వచ్చినాక అమలు చేయలేదని కేసీఆర్ బాగా ఊదిండు ఉద్యమంలో. ఆంధ్ర పాలకులు లక్షలాది ఎకరాలు హైదరాబాద్ చుట్టూ దోసుకున్నారని చెప్పిండు. కానీ ఈయన వచ్చినాక చేసింది ఏంది? ఇప్పుడు ఇందులో అనేక మంది అధికార పార్టీ నాయకులు ఉన్నారు. వీళ్ళు ఎవ్వరూ లేకుండా హైదరాబాద్ చుట్టూ, రంగారెడ్డి చుట్టూ ఇన్ని వేల ఎకరాల భూములు, ఇన్ని 10,000 కోట్ల రూపాయల విలువ కలిగిన భూములు ఒక చెప్తున్నాను. సిఐడి ఎంక్వైరీ చేస్తే తేలేదండి. ఇప్పుడు మనమే ప్రభుత్వం నుండి మన అధికారులతో చేసేది. సిబిఐ ఎంక్వైరీకి ఏంటి దమ్ముంటే మీ దీని వెనుక అనేక అవినీతి వెనుక అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు, అధికార పార్టీ నాయకులు ఉన్నారు, అందరికీ తెలిసింది. ఇంకోటి ఏంటంటే సంస్థాగతంగా ఇప్పటి వరకు రెవెన్యూ ఆయన ఎప్పుడూ 1908లో జరిగిన రీసర్వే, నేను సర్వే చేస్తా అని చెప్పిన ఉద్యమంలో ఇప్పటివరకు సర్వే ఎందుకు చేయలేదు? రికార్డ్ సెటిల్మెంట్ ఎందుకు చేయలేదు? అవన్నీ ఎవ్వి చేయకుండా కేవలం గాలికి వదిలేసి అధికారులకు భయం లేకుండా సబ్ రిజిస్ట్రార్ల మీద నువ్వు ట్రాన్స్ఫర్ చేసి ఏదో మేఘవన్న పిల్లకి లొల్లి పెడితే ఏమొస్తుంది? అసలు రెవెన్యూ సిస్టమ్ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రెవెన్యూ సిస్టమ్ ప్రక్షాళన చేయకుండా 50% ఈ రాష్ట్రంలో టీపన్స్ లేవండి. ఇలా మ్యాపింగ్ లేదు, టీపన్స్ లేవు, నీకు సబ్ డివిజన్స్ సర్వే నంబర్ యూనిఫామ్ లేదు, సర్వే నంబర్ల సబ్ డివిజన్స్ కరెక్ట్ లేవు, రిజిస్ట్రార్ల దగ్గర వాళ్ళు రిజిస్టార్ చేద్దామంటే ఏ రెవెన్యూ వైపు నుంచి రికార్డ్స్ సరిగా లేవు. లేనప్పుడు రిజిస్టార్లు ఏం చేస్తారండి? నువ్వు అసలు రెవెన్యూ ఎందుకు ప్రక్షాళన చేయవు? రెవెన్యూ లెవెల్ ఈసీ సర్వే నెంబర్ కొడితే ఈసీ రావాలి, మ్యాపింగ్ రావాలి. ఆంధ్రప్రదేశ్లో చేసిండు, మన చూడండి ఎట్లా చేసిండ్రు వాళ్ళు. యూనిఫామ్ సర్వే నెంబర్ సబ్ డివిజన్ ఎట్లా కరెక్ట్ చేసిండ్రు, కంప్యూటరైజ్ చేసి అప్ టు డేట్ చేసిండ్రు. కాబట్టి ఇలా 1000 కోట్లు వారే చెప్తున్నారు, 1000 కేసులు రెవెన్యూ కేసులు ఉన్నాయి, డూప్లికేషన్ జరుగుతున్నదని. అసలు ఈ 3 ఏళ్లలో ఈ ల్యాండ్స్ ఇష్యూ మీద మీరు చేసింది, నక్సలిజం వచ్చింది కూడా ఈ ల్యాండ్ ఇష్యూ మీదే, భూములు పంపిణీ చేయాలని చెప్పి అసలు ఎంతో సీలింగ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెగ్యులరైజ్ చేసిండ్రు. ఆ రెగ్యులరైజ్ చేసినప్పుడు కూడా సీలింగ్ భూములు కానీ లేకపోతే ఎస్సీలకు ఇచ్చిన 11 పట్టా భూములు కానీ అన్యాక్రాంతమైనాయని మనం చెప్పిన ఉద్యమంలో. కానీ ఇవాళ అవన్నీ కూడా సీలింగ్ భూములు ఎప్పుడో రైతుల చేతులలో పోయినాయి. మరి అవన్నీ ఇవాళ ఎట్లా ప్రక్షాళన చేస్తారు? ఇవాళ మీరు ల్యాండ్ యాక్విజిషన్ చేస్తున్నారు, ఇష్టం ఉన్నట్టు గుంజుకుంటున్నారు, కానీ ప్రభుత్వ భూములను కాపాడలేకపోతున్నారు. ప్రభుత్వ భూమి ఒక గజానికి కూడా వచ్చిన ఇబ్బంది లేదని చెప్పారు ముఖ్యమంత్రి. ఎవరండి ఎట్లనండి? ఇప్పుడు ఈయన 3 ఏళ్ల నుంచి వచ్చిన తర్వాత నువ్వు ప్రభుత్వ భూములకు చేసిన సేఫ్టీ ఏంది? మేము ఏమంటున్నాం కదా, అసలు భూములకు సర్వే నంబర్ యూనిఫామ్ లేదు, సర్వే చేస్తే ఒక రిజిస్టార్ సబ్ డివిజన్ చెప్పారు. ఇప్పుడు ఒక సర్వేకి వచ్చింది అనుకోండి, ఎవరన్నా రెవెన్యూ వైపు నుంచి సర్వే చేసి సర్వే నంబర్ చెప్పిపోతాడు, హద్దులు చెప్తాడు, ఆ హద్దులు కూడా కూర్చుండబెట్టలేకపోతున్నాడు, సబ్ డివిజన్ చెప్పలేకపోతున్నాడు, పంచాయతీ చెప్పలేకపోతున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే
ఈ రిజిస్ట్రేషన్ శాఖలో ప్రక్షాళన కంటే ముందు రిజిస్ట్రేషన్ శాఖలో స్టాఫ్ లేదు, సొంత బిల్డింగ్ లేదు, మరి రెవెన్యూ వచ్చేది ఎక్కువ రిజిస్ట్రేషన్ శాఖ నుంచే. దీనికంటే ముందు రెవెన్యూ శాఖను ఎందుకు ప్రక్షాళన చేయరు? రెవెన్యూ శాఖలో ఒక సిస్టమ్ ఎందుకు తీసుకురారు? కాబట్టి ఇదంతా చెయ్యకుండా ఏది చేయకుండా సస్పెండ్ చేసి పనిష్మెంట్ అండి, సస్పెన్షన్ పనిష్మెంట్ కాదు కదా. విచారణ లేకపోతే అధికారుల మీద ఉప ముఖ్యమంత్రి మీద ఆగ్రహం అసంతృప్తి వ్యక్తం చేసినంత మాత్రాన సమాధానం దొరుకుతుందా అనేది వారు అడిగేది. సమాధానం దొరికే అవకాశం ఉంటుందా? కొంత ప్రక్షాళన అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రభుత్వంలో ఈ జరుగుతున్నటువంటి ఈ రిజిస్ట్రేషన్లు కానీ ప్రభుత్వ భూములు అంటే 100 ఎకరాలని రిజిస్ట్రేషన్ చేస్తుంటే అది కూడా 2016లో చేశారు. ఇది 2017 5వ నెల అయిపోతుంది. మరి ఇప్పుడు దాకా ప్రభుత్వం వీటి గురించి ఏం చేసిందనే దాని మీద ప్రజలకు అంతా అర్థమవుతుంది. ప్రభుత్వం విఫలమైందా లేదా? ఇదే భూమి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా వచ్చి తర్వాత రిజిస్ట్రేషన్ అయింది. అది ఇంతకుముందు కూడా ఉన్నది, అది రిజిస్ట్రేషన్ కాకుండా ఉండటం వల్ల ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయింది. ఈ రిజిస్ట్రేషన్ అయ్యే సందర్భంలో మీరు ఒక్కసారి గమనిస్తే ప్రతిరోజు కానీ వారానికి ఒకసారి కానీ ముఖ్యమంత్రి గారు మాత్రమే ప్రతి డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి మనం రివ్యూ చేసినట్టు దాని మీద ఒక పేపర్లో న్యూస్ వచ్చినట్టుగా ఉంది. ఇవాళ ఇదే రెవెన్యూ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి రివ్యూలు చేసి ఉంటే మీకు 2014 నుంచి ఇప్పటి వరకు ఏ స్థాయిలో ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతుంది, ఈ రిజిస్ట్రేషన్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, మనకి జిల్లా రిజిస్ట్రార్స్ ఉంటారు, దాని తర్వాత మన ఐజీలు ఉంటారు, తర్వాత ఇంకా పెద్ద స్థాయి అధికారులు అందరూ ఉంటారు. వీళ్ళందరితో ఒకసారి రివ్యూ చేసి ఎక్కడికక్కడ డైరెక్షన్లు ఇస్తే సరిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, పరిపాలన పడకేసిపోయింది. ఎప్పుడో మీరు వచ్చినప్పుడు మీరు గుర్తించినప్పుడు మీరు చూసేవరకు ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగిపోతుంది. అది మీకు కాదు, ప్రభుత్వానికి కాదు, ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది కదా. అందరూ ప్రజలందరూ ఈ ప్రభుత్వంలో షేర్ హోల్డర్స్, ఎందుకంటే దే ఆర్ ది ఓనర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. మనం ఓన్లీ ట్రస్టీస్ గా 5 సంవత్సరాలకి ప్రజాప్రతినిధులుగా ఎన్నికలైన వాళ్ళు పరిపాలన చేస్తారు. ప్రజలకి తీవ్రమైన నష్టం జరిగేటటువంటి కార్యక్రమం ఉంటే మాది భారతదేశం మొత్తంలో ఫస్ట్ లో ఉంది, లేకపోతే ప్రపంచ స్థాయి పరిపాలన ఇస్తున్నామంటే ఇది ఏ రకంగా ప్రపంచ స్థాయి పరిపాలన భారతదేశంలో ఫస్ట్ ఉంటుంది. ఇవాళ రెవెన్యూ మీకు ప్రభుత్వం భూమి బాలేదని మీరు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజల్లో అపనమ్మకం వచ్చేసింది. ప్రభుత్వ భూములన్నీ ఈ రకంగానే రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి అంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పాల్సి వచ్చింది. 1 ఇంచు భూమి పోలేదో లేకపోతే 1 ఎకరం పోలేదని, 1 గజం పోలేదని చెప్తున్నారంటే ప్రజలు ఏం భయపడాల్సిన పని లేదని యుద్ధం జరిగేటప్పుడు చెప్తుంటారు. అప్పుడు దేశం ప్రజలకి భయం నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలతో కొంత సిచ్యుయేషన్ కింద స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఆ డిపార్ట్మెంట్ లో బాధ్యులు ఎవరు, ఆ రిజిస్ట్రార్లు ఎవరున్నారు, దాని తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గాని పెద్ద అధికారి గాని మంత్రి స్థాయి నుంచి రెవెన్యూ మినిస్టర్ రెవెన్యూ ఏం చేస్తున్నారు, పప్పుడు కది ఈ చర్యతో 4 రిజిస్ట్రార్లను ట్రాన్స్ఫర్ చేసి 4 రిజిస్ట్రార్లను సస్పెండ్ చేస్తే ఊదు కాలేదు, పప్పుడు కది. బేసిక్ ప్రాబ్లం ఎక్కడున్నది, ల్యాండ్ సమస్య అనేది స్వతంత్రం రాకముందు ఉన్నది, స్వతంత్రం వచ్చిన కాంచి ఉన్నది. దీని మీద తెలంగాణ ఉద్యమంలో 50% ల్యాండ్ సమస్య వినే మనం. కానీ దాంట్లో ఈ ప్రభుత్వం వచ్చినాక తీసుకునే చర్యలు ఇంతకుముందు పెద్దిరెడ్డి గారు మాట్లాడేందుకు జవాబుదారీతనం లేదు, భయం లేదు, భక్తి లేదు, ఏది లేదని. కాబట్టి నేరం జరగక ముందు తీసుకోవాల్సిన చర్యలు, మా పాలసీ పరమైన చర్యలు తీసుకోవాల్సినవి, ఒక్కటి కూడా విధానపరమైన చర్యలు తీసుకోకుండా కేవలం కంటి తుప్పు చర్య నేరం జరిగినాక తీసుకుని ఏదో చేసిన వాణిజ్య పనుల కుంభకోణం కూడా అట్లే జరిగింది. 1000 కోట్ల రూపాయలు వెళ్తున్నాయి. ఏదైతే వివిధ మా సోదరులు చెప్పినో ఖచ్చితంగా రెవెన్యూకు సమగ్రమైనటువంటి మార్పు తేవాల్సిన అవసరం ఉంది. అందులో ఎలాంటి డిఫరెంట్ ఒపీనియన్ లేదు. ఖచ్చితంగా మీరు గమనిస్తే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు మదీనాగూడలో ఎవాక్వీ ప్రాపర్టీస్ 3000 కోట్ల ప్రాపర్టీస్ దాదాపు ప్రభుత్వం అన్యక్రాంతమై వేరే ప్రైవేట్ వ్యక్తుల్లో పోయినప్పుడు సుప్రీంకోర్టులో కొట్లాడి మనం స్వాధీనం చేసుకున్నట్లు ఉన్నాం. అయితే 100% మాత్రం వాళ్ళు ఎవరు రిజిస్ట్రేషన్ చేసినా వాళ్ళు తప్పించుకోలేరు. ఎందుకంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.
100% ఏదైతే ప్రభుత్వ అధికారులు సబ్ రిజిస్ట్రార్స్ రిజిస్ట్రార్ చేసినటువంటి అవినీతి చర్య వల్ల ఒక నిమిషం నేను చెప్పేది బీజేపీ నేత ఒక విమర్శ చేశారు. దీంట్లో అధికార పార్టీకి చెందిన నాయకుల హస్తం కూడా లేకుండా ఇంత భారీ కుంభకోణం జరగదు అని నేను చెప్తాను, దాన్ని కూడా చెప్తాను. 100% మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉండటమే కాకుండా గవర్నమెంట్ భూమి ప్రతి సెంటు ప్రతి ఇంచు ప్రజల కొరకు ఉపయోగించుకునేది అందులో అనే ఒక సంకల్పంలో ఎలాంటి మార్పు లేదు. దాన్ని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. సెకండ్ ఏదైతే ఉందో సరే, ఒక సమస్య వచ్చినప్పుడు ఒక కుంభకోణం జరిగినప్పుడు ఒక అధికారి చేసినటువంటి ఇలాంటి భారీ దందా జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షాలు కానీ ఎవరు కానీ అధికార పార్టీ నాయకులు ఉన్నారా అనేది అనుమానం వ్యక్తం చేయడంలో నేనేం తప్పు పట్టట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఒక్కటి మాత్రం నేను మీకు చెప్పగలను, అధికార నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ పాత ఎమ్మెల్యేలు కానీ కొత్త ఎమ్మెల్యేలు కానీ గల్లీ నాయకుడు కానీ ఢిల్లీ నాయకుడు కానీ ఎవరున్నా కూడా స్పేర్ మాత్రం ముఖ్యమంత్రి చేసేది లేదు. ఆ విషయాలు మాత్రం వెరీ స్పష్టంగా ఉన్నాం, వెరీ క్లారిటీతో ఉన్నాం. వాళ్ళు కావాలనుకుంటే ఏదన్నా ఆధారాలు ఉంటే 100% ఆధారం వాళ్ళు చూపెట్టాల్సిన అవసరం లేదు. 100% గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక క్లారిటీతో ఉన్నారు. మా నాయకులు మా ప్రభుత్వం మేము కూడా క్లారిటీ ఉన్నాం. ప్రభుత్వ భూమి ప్రతి ఇంచు ప్రజల సంక్షేమం కొరకు. ఇప్పుడు 10,000 కోట్లు అంటే ఎన్ని ప్రాజెక్టులు కట్టవచ్చండి? మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం హాస్పిటల్స్ని మొత్తం కార్పొరేట్ హాస్పిటల్ మేము చేయొచ్చు. ఎందుకంటే ఇంత దరిద్రంగా ఒక కుమ్మక్కై ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ప్లస్ సబ్ రిజిస్ట్రార్స్ చేయగలిగిందంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉందని ఒక నిజంగా ఎవరైనా ఉంటే ఒక జవాబు లేదు. ఇప్పుడు వేణుగారు 100% చెప్పారు. 100% నేను ఒకటి క్లారిటీతో చెప్తున్నాను. ప్రతి ఇంచ్ ల్యాండ్ వీ హ్యావ్ టు టేక్ బ్యాక్, మన ప్రజల కొరకు ఉపయోగించుకోవటం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఉంటే మాత్రం స్పేర్ చేసే క్వశ్చన్ ఉండదు. పరిస్థితి చూసి ఇల్లాలు సంగతి చెప్పొచ్చు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి చెప్పొచ్చు. మాట్లాడితే మా ముఖ్యమంత్రి మాకు కూడా ముఖ్యమంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అనేది ప్రజలందరి ముందు తెలిసిపోతుంది. మొత్తం ఇటు సర్వేలో లేకపోతే రాజీనామా సవాళ్ళు లేకపోతే సభలో వీటి మీద పడి సమస్యలన్నీ పక్కదారి పడుతున్న పరిస్థితుందా? బ్రేక్ తర్వాత అంశం జరిగింది. మంత్రులకి అధికారాలు ఉన్నాయా లేదా? బ్యాక్ టు లైవ్ షో. 111 సీట్లు వస్తాయన్న ఒక సర్వే ఫలితాలు రిలీజ్ చేసిన తర్వాత దాని మంటలు ఇంకా చల్లారలేదు. ప్రస్తుతానికి రాజీనామాల సవాళ్లు ప్రతి సవాళ్ళు జరుగుతున్నాయి. పెద్దిరెడ్డి గారు, సరే మా పరిస్థితి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తోంది, ప్రజల్లో ఎంత అనుకూలతుంది, దానికోసం మేము సర్వే చేయించుకున్నాం. మీరు కావాలంటే మీ సొంత సర్వేలు చేయించుకోండి, మా సర్వేల మీద ఎందుకు, మీకు దిమాక్ లేదని ముఖ్యమంత్రి మాట్లాడారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజీనామా సవాళ్ళు విసిరింది. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా రాజీనామా సవాల్. అంటే మొత్తం అంతా సర్వేలు రాజీనామాలు చుట్టూ తిరగడమైనా ప్రజల సమస్యలు ప్రస్తుతానికి పట్టించుకునే పరిస్థితి ఏం కనిపించట్లేదా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సమాజం అంతా కూడా ముక్కు తేలేసుకుంటా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చింది, మా ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయిండు, మా రాష్ట్రం అన్ని రకాలుగా బాగుపడుతుంది, ఆయన ఇచ్చిన హామీలను అమలైతే అని చెప్పి ఒకదికి వాళ్ళు ఆశపడతా ఉంటే, మొదటి సంవత్సరం ఇప్పుడే వచ్చింది మాకు యంత్రాంగం లేదు, బాలారిష్టాల్లో ఉన్నామని చెప్పి, 2వ సంవత్సరం వరకు గాల్లో పడుతున్నాం అని చెప్పి, 3వ సంవత్సరం వచ్చే వరకు 99% అయిపోయినాయి, సర్వేలు చేయించారు, మేమే గెలుస్తున్నాం అని చెప్పి అసలు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. నేను అడుగుతున్నా, మీకు ఆ రోజున అంత ఉద్యమ స్ఫూర్తితోటి మీరు కావాలని కోరుకొని ఓట్లేస్తేనే 34% ఓట్లు వచ్చినాయి. అంటే 64%, 67% నీకు ప్రజలు వ్యతిరేకించినట్టుగా మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇవాళ 34% ఉందా, 30కి వచ్చిందా, 26కి వచ్చిందా, యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుందా తగ్గుతుందా? మీరు ప్రో అప్రోచ్ లో ప్రజలను ఎంతవరకు కన్విన్స్ చేసిన ప్రజలకు ఏమనుకుంటారంటే హోప్ లో ఉన్నారు, ఇంకా 2 నెలల టైం ఉంది కదా చేస్తారు కావచ్చు అని. మీరు చేయకపోతే 2 నెలల నాడు ఏ విధంగా ఉంటుంది సర్వే అనేది మీరు అంచనా వేసుకోవాలి. 3-1-1-1 అంటే 3 పంగనామాలు పెట్టిన ప్రజలు పంగనామాలు పెట్టేటువంటి పరిస్థితులు తప్ప మరొకటి కాదు. అభద్రతలో ఉన్న వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. ఇంటర్నల్ గా చేసుకోవచ్చు, సర్వేలు చేసుకోవచ్చు, అప్రమత్తం చేసుకోవచ్చు, పరిపాలన పైన ఫోకస్ చేయాలి. పరిపాలన మీద ఫోకస్ చేయకుండా, పరిపాలన సంబంధించిన అంశాలు బయట పెట్టకుండా, ప్రజలు చెప్పకుండా నేను గెలుస్తా, మాకు ఇన్ని గెలుస్తాయి, కాంగ్రెస్ 2 సీట్లు రావు, 3 సీట్లు రావు, వాళ్ళకి 1 సీట్ రాదని చెప్పేసి మాట్లాడితే ఇది ఎంతవరకు కరెక్ట్? చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం స్పందించనన్నారు. మరి ఒక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు ముందు నీ రాష్ట్రంలో పరిపాలన చూసుకుంటే బాగుంటుంది, తెలుగుదేశం తెలంగాణలో ఇంకా అయిపోయింది, ఇక్కడ ఏం ఆయన రాష్ట్రాల్లో పరిపాలన చూసుకుంటూ కనుకనే ఈ అనవసరమైన వాటిల్లో పోయి విమర్శించుకొని బుర్రయించుకోవాల్సిన కేసీఆర్ విమర్శించారు కదా, దానికి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని. ఇప్పుడు ఏనుగు పోతా ఉంటదండి,
పక్కపొట్టి రకరకాల సౌండ్స్ వినపడతాయి. ఏనుగు ఉన్నతంగా పోతుంది కానీ అటు ఇటు చూసుకుంటూ దాన్ని గమ్యం చేరుకుంటూ ఆగదు కదా. ఓకే, ఇవాళ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం 100 సమస్యలు ఉన్నాయి. మీ హామీలు 100 హామీలు ఇవాళ నెరవేర్చుకుంటున్నాయి. ఈ విధంగా రోజుకో తప్పు జరుగుతూ ఉంది. వాటిపైన కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేసి సమయం కోరుతుంది. ఇంకా 2 ఏళ్ల దాకా మేము దిగిపోమని వాళ్ళు అంటలేరు కదా. ఇంకా 2 ఏళ్ళ అవకాశం ఉంది. మళ్ళీ ప్రజలు తీస్తే దిగిపోతారు. కనుక ఇట్లా చేసిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు గొప్ప వాళ్ళని నియంత్రణగా వ్యవహరించిన వాళ్ళని ఎవరు కూడా క్షమించలేదు. నేను ఒకటే ఉదాహరణ చెప్తాను. 85లో జరిగినటువంటి ఎన్నికలలో నాగల భాస్కర్ తర్వాత ఎన్టీ రామారావు గారికి ప్రతిపక్ష లేని అధికారం వచ్చింది. వారు చేసిన సంక్షేమ పథకాలు సంస్కరణలు ఎవరైనా చేసిలా? అసలు ఎవరైనా ప్రశ్న ఎవరైనా అనుకున్నారా, ఊహించుకున్నారా? అన్ని అంటే ఒక్కొక్కటి చెప్తే చాలా ఉన్నాయి. 89 వచ్చేసరికి ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలు తీర్పిచ్చిళ్ళు. కనుక నిరంతరం అధికారం శాశ్వతం కాదని ఏది శాస్త్రం కాదు, శాస్త్రం అని అనుకుని భ్రమంలో ప్రజలు పెట్టడం, మైండ్ గేమ్ ఆడడం కరెక్ట్ కాదు. దానివల్ల వాళ్ళకు నష్టం జరుగుతుంది, లాభం జరగదు. ఇప్పుడు సీట్ల లెక్క టీఆర్ఎస్ మొత్తం వచ్చేసరి బీజేపీకి అసలు ఏమీ రావు, ఉన్నవి కూడా పోతాయన్నారు. కాంగ్రెస్ కు 2 వస్తాయన్నారు. రాజీనామాల సవాళ్ళు మీరు విసరలేదు కానీ టీఆర్ఎస్ కి 10 సీట్లు కూడా రావనేదో మీ నాయకులు కొంతమంది మాట్లాడారు. అమిత్ షా ఇదివరకు రాష్ట్రానికి ప్రభుత్వం వచ్చినాక 4-5 సార్లు వచ్చిపోయింది. ఇప్పుడు కూడా ఇది జరగలేదు. కానీ ఫస్ట్ టైం ఆయన వచ్చినాక ఏంటంటే పోలింగ్ బూత్ స్థాయికి వెళ్ళి ఇక్కడ గవర్నమెంట్ మాదే, మేము అధికారంలోకి వస్తామని క్యాడర్కు చెప్పి గట్టిగా అధికారం కొరకు పనిచేయాలని చెప్పిన తర్వాత వీళ్ళకి ఎక్కడ కాలాలనో అక్కడ కాలింది. ఇక దాంతో పెడబొబ్బలు పెడుతున్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే మాకేమీ లేకపోయా, మరి మమ్మల్ని చూసేందుకు వీళ్ళకి అంత భయం? మాకేం లేదు. అవి కూడా మళ్ళీ అది కాదండి. నీ ప్రశ్న నువ్వు వేసుకొని నీ ప్రశ్న నువ్వు వేసుకొని నువ్వే జవాబు రాసుకొని నువ్వే మార్కులు వేసుకొని స్పేస్ ఇచ్చి దీన్ని ఏమంటారు అని మీరు అలా పెట్టండి, జనం చెప్తారు ఇప్పుడు దానికి. కాబట్టి నువ్వే అన్ని వేసుకొని పంగనామాలు పెట్టుకుంటే ఎట్లండి? 3 త్రిబుల్ 1 వస్తాయని పంగనామాలు పెట్టుకుంటే ఎవరో నమ్ముతాడండి? చెప్పు, నువ్వు పెట్టుకున్నావు, నీ సర్వే, నీ రైటు, నీ హక్కు. నువ్వు 111 కాదు 119 వస్తాయని చెప్పుకో. కానీ మాకు 111 వస్తాయి, 6 ఎంఐఎంకి వస్తాయి, ఆ 2 కూడా డౌట్ ఉంది, కాంగ్రెస్ వస్తాయి అనుకుంటాను అని చెప్పి మీకు ఒకటి రాదు అన్నప్పుడు మేము స్పందించినాం. ఆయన సర్వే మీద స్పందించలే, బాగా గుర్తుపెట్టుకోవాలి. మమ్మల్ని ప్రతిపక్షాలను ఎప్పుడైతే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ అందరినీ ఉతికి పారేసి మేము వాళ్ళకి ఏం లేదు అని చెప్పినప్పుడు నీకేమున్నదని మేము అడుగుతున్నాం. కానీ నీ సర్వే నువ్వు చేసుకొని నీ సంతోషం నీకు నువ్వు పడితే మాకేం సంబంధం లేదు. 3 ఏళ్ల తర్వాత అన్ని కుంభకోణాలు వెళ్తున్నాయి. అధికారులు పనిచేస్తలేరు, జవాబుదారీతనం లేదు ప్రభుత్వంలో. ఎక్కడ ఇప్పుడు వాణిజ్య పనుల కుంభకోణం, ఈ ల్యాండ్ సర్వీస్ ఇట్లున్నా ఎక్కడ ఒక విధానపరమైన పూర్తి కాలే. ఇవాళ నేను చెప్తున్నా, రాబోయే రోజులలో మిషన్ భగీరథ వాళ్ళంతా చెప్పుకున్నారు. మిషన్ కాకతీయ గురించి మిషన్ భగీరథను జీవో ఇచ్చి ఎస్కేట్ చేసిండు. అందులో దాదాపు 20,000 కోట్లు దుర్వినియోగం అవుతున్నాయి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయితే రేపు భవిష్యత్తులో మీరు చూడండి. కేటీఆర్ ను తప్పించిన వాళ్ళకి వెళ్ళి కేటీఆర్ ఉండే ఇన్ఛార్జి దానికి ఆ ప్రోగ్రాము అంత చక్కగా ప్రూఫ్ అంటే మేము ఇస్తామా అండి? ప్రూఫ్ రేపు గవర్నమెంట్ తీసుకుంటది. రేపు దాంట్లో ఏం జరిగినాయి ఆరోపణలు చేసే వాళ్ళు కదా, ఆధారాలు పెట్టనియండి. తెలుగు పోతే అవి బయటికి తీస్తారు. ఏమైతే ఆరోపణలు ఒక్క నిమిషం, ఆరోపణలు చేస్తేనే జైలు పంపుతామని బెదిరియడం అనేది అన్డెమోక్రసీ. అవునండి, అంటారు. ఇప్పుడు సామాన్యుడికి ఆధారం ఉంటుందా అండి? సామాన్యుడు ఒక ఆరోపణ చేస్తే ఉంటుందా? దాన్ని ప్రజలు కూడా పట్టించుకోరు. అట్లా ఎందుకు కాంగ్రెస్ పార్టీ కొంచెం అబద్ధంలో పడిందా? అమిత్ షా ఇక్కడ నుంచి ఢిల్లీ పోయిన తర్వాత మళ్ళీ చెప్పిండు, నేను చెప్పిన అంకెలలో ఎవి తప్పునే పట్టుకరాన్ని ప్రూవ్ చేస్తా అన్నాడు. దానికి మళ్ళీ జవాబు లేదు. ఈ లోపే 2 సార్లు గవర్నర్ కలిసిండు ముఖ్యమంత్రి గారు. 2 సార్లు మా జాతీయ అధ్యక్షుని మీద మాట్లాడిన తర్వాత 2 సార్లు గవర్నర్ కలిసింది అంటేనే మీకు ఎక్కడో ఒక దగ్గర మీకు భయం ఉన్నది. కాబట్టి మీరు చేసిన దాని మీద మీరు మాట్లాడిన దాని మీద మీకు నియంత్రణ లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కట్టే ట్యాక్సెస్ మీద మీరు మాట్లాడిండ్రు. ఏది రాజీనామాల సవాళ్ళు మేము సర్వే మీద వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక్కడే 6 నెలల కిందనో అంత ముందు ఒక సర్వే చేశాడు. ఆ సర్వే అప్పుడు ఎమ్మెల్యేలకి మంత్రులకి ఒక మార్క్స్ ఇచ్చాడు. దాని తర్వాత 3 నెలల తర్వాత ఇచ్చాడు. ఆ మధ్య 3 నెలల్లోనే పైన గ్రాఫ్ అంతా పడిపోతుందని చెప్పాడు. ఆ చెప్పడమే కాకుండా అన్ని వాళ్ళందరికీ రిపోర్ట్స్ ఇచ్చి మీరంతా జాగ్రత్తగా ఉండాలా, ఎవరికి టికెట్లు వాళ్ళకి రావు వీళ్ళకి రావు, మంత్రులు కూడా పడిపోయినాయి అనేది పేపర్లంతా బాగా వచ్చింది. ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు, ప్రతిపక్షాలదే రాజ్యం అన్నట్టుగా మాట్లాడి చెప్పిపోయాడు. వాళ్ళ పార్టీని కూడా బూత్ లెవెల్ నుంచి బలోపేతం చేయడం అది జరుగుతుంది.
ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టి ఇక్కడ ప్రజల దగ్గర పోయే కార్యక్రమం జరిగే సందర్భంలో ఇప్పుడు మళ్ళీ మేము సర్వే చేశామని ఇదే ముఖ్యమంత్రి గారు అప్పుడు 30 వచ్చినానికి ఇప్పుడు 70 వచ్చినాయి అంటుండు, అప్పుడు 60 వచ్చినానికి ఇప్పుడు 90 వచ్చినాయి అని చెప్తున్నారు. అంటే ఒక్క 2 నెలల్లో మీరు ఏం మార్పు చేశారు? మీరు ఇంత ముందు చెప్పిన దానికి ఇప్పుడు ఏం తేడా ఉంది? 6 నెలల్లో మీరు 2 గదుల ఇళ్ల విషయం కానీ 3 ఎకరాల గురించి కానీ లేకపోతే రైతుల అప్పులు మాఫీ చేసే దాంట్లో కానీ వీటి మీద 12% రిజర్వేషన్, దేంట్లో కూడా వాస్తవంగా ప్రజలకు మార్పు రానటువంటి పరిస్థితుల్లో మీరు ఒక మాయ మాటలు చెప్పినట్టు వాస్తవ పరిస్థితికి మీరు చెప్పేదానికి సంబంధం లేదనే చెప్తున్నాం మేము. ఇంకొక మాట, పూర్తి వివరాలు ఇంకా సర్వే వివరాలు బయట పెట్టలేదు. బయట పెట్టుంటే కాంగ్రెస్ పార్టీ అసలు కోలుకునేది కాదని కూడా టీఆర్ఎస్ నాయకుడు ఒక మాట. సర్వే అంటే ఏంటి? సర్వేలో ఏం చూపిస్తారు? మేము ఎప్పుడు సర్వే చేయనట్టు కాంగ్రెస్ పార్టీకి అసలు సర్వేలు తెలియదు, పరిపాలన తెలియదు, మన ప్రజల జీవితంలో లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చింది నిన్న మొన్న 3 సంవత్సరాలు అవుతుంది, అది వెళ్ళిపోవడానికి ఇంకొక సంవత్సరం ఉంది. పోయే పరిస్థితి ఉన్నప్పుడు మేమే ఉంటామని చెప్పడానికి ఒక మైండ్ గేమ్ కోసం ఈ మైండ్ గేమ్ ఏంటంటే మీ అందరికి టికెట్లు ఇస్తానని చెప్పాడు సీఎం గారు. మినిస్టర్కి ఇస్తాను, ఎమ్మెల్యేలకు ఇస్తానని. ఎందుకు మీరు భయపెట్టిన వాళ్ళు మళ్ళీ మీరు వాళ్ళకు భయపడుతూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే మీ పరిస్థితి కింద క్షేత్రస్థాయిలో బాగాలేదు కాబట్టి దాన్ని చెప్పడానికి చేశారని మేము చెప్తున్నాం. మమ్మల్ని రిజైన్ చేయమంటారు ఎందుకు? మీరు మా దగ్గర నుంచి తీసుకున్న ఎమ్మెల్యేలు రిజైన్ చేయించి ఆ వాళ్ళతోనే ఎలక్షన్ పెట్టి ఎవరు రివర్స్ చేయాలా? మీరు తీసుకొని మీరు చేయాలి. కానీ మొత్తం అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు రమ్మని చెప్పండి. మొత్తం ఎన్నికలు జరిగితే ప్రజలు చెప్తారు. 2-3 అంటే ఇప్పుడు ఎందుకని ఆగేటటువంటి ఆలోచన ఉంది. నర్సయ్య గౌడ్ గారు మొన్నటి సర్వేలో చూడండి, ఎంపీ సీట్లు మంచి అవకాశం లేదు వారే చెప్పాడు. హలో చెప్పండి నర్సయ్య గౌడ్ గారు మాట్లాడండి. దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ తమ పర్ఫార్మెన్స్ కింద అంతర్గతంగా సర్వేలు చేయించుకుంటారు. అవును, అది బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, స్టేట్లో ఉన్న గవర్నమెంట్ కానీ, గతంలో స్టేట్ ఎలక్షన్ ముందులో పంజాబ్లో ఉన్న కాంగ్రెస్ కానీ, ఆప్ కానీ అన్నీ చేయించుకుంటాయి. వాళ్ళు సంబంధించినటువంటి ఏదైతే రిపోర్ట్ వచ్చిందో అది చెప్పడం జరిగింది. దానికి పెద్ద ఇతర పార్టీలు గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఒకటండి, ఇవాళ రేపు మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేను చెప్పిన తర్వాత ఇప్పుడు ఇవాళ రేపు ఏమండి మీ మీద మీకు అనుమానం ఎందుకు వచ్చింది సార్ అంటున్నాం మేము. మీరు బాగా పరిపాలిస్తున్నారు కదా, మీ మీద మీకు అనుమానం వచ్చి సర్వే చేయించుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ప్రతి ఫైనల్ ఎగ్జామ్ ముందల మాకు అకాడమిక్ ఇయర్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత ప్రీ ఫైనల్స్ ఉంటాయి, తర్వాత ఫైనల్స్ ఉంటాయి. ఎందుకు పెడతారు? ఒట్టి ఫైనల్ ఎగ్జామ్ ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఓవరాల్గా ఏంటంటే సర్వే పెట్టడంలో ఏమన్నా తప్పులు ఉంటే, ఏదన్నా లోటుపాట్లు ఉంటే, ఎక్కడన్నా తక్కువ ఉంటే, పర్ఫార్మెన్స్ ప్రాబ్లం ఉంటే దాన్ని సరి చేయడానికి, అంతర్గతంగా సరి చేసుకోవడానికి అది ఉపయోగపడుతుందని పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనమే ఒకటే కాదు కదా, ఇప్పుడు 3 years తర్వాత మోడీ గారి పరిపాలన ఎలా ఉందనేది వాళ్ళు కూడా సర్వే చేసుకొని మనం అన్ని ఆంగ్ల పత్రికలో, నేషనల్ పత్రికలో, యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రావడం జరుగుతుంది, సోషల్ మీడియాలో వస్తూనే ఉంది. మీరు బీజేపీ చేపించుకుంది, మీకేం అభద్రత భావం ఇంకా చెప్తామా? అందుకొరకు మీరు ఇతర పార్టీల మీద దుమ్ము పోస్తున్నారు, బుర్ర చల్లుతున్నారు అనేది మీ పని మీరు చేసుకోండి. అంతిమంగా ఏంటంటే మీరు ఎవరైనా కూడా మీకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి నాకంటే చాలా సీనియర్ నాయకులు ఉన్నారు. ఒకటి మాత్రం క్లారిటీ, అంతిమంగా ఏ సర్వేలు చేసినా మనం అంతిమంగా ఎలక్షన్ లో ప్రజలు నిర్ణయిస్తారు. ఇది సర్వే ఏంటంటే మాకేమన్నా లోటుపాట్లు ఉంటే మేము సర్దిద్దుకోవడానికి సంబంధించిన సర్వే. మీరు నమ్ముతారా, మీరు నమ్మరా, మీ ఇష్టం. మీరు నమ్మమని మేము బలవంతం చేయట్లే కదా, మీరు నమ్మమని చేయట్లే కదా. మీరు అవును ఖచ్చితంగా చేస్తాము.
వేరే పార్టీ ఓ పొలిటికల్ పార్టీ అయినప్పుడు మన బలం ఎంత వేరే వాళ్ళ బలం ఎంత అని చేసుకుంటాం, అందులో తప్పే ఉంది. ఇంకోటి ఏంటంటే మూడు నామాలు అంటే పంగనామాలు కావచ్చు, వెంకటేశ్వర స్వామి నామాలు కూడా కావచ్చు కదా. రైట్. నరసయ్య గౌడ్ గారు ఇంకొక విషయం, రాజీనామాల విషయంలో ఒకవేళ మీరంత కాన్ఫిడెంట్ గా ఉంటే కనుక డిఫెక్ట్ అయిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకుంటే ప్రతిపక్షాలకు అవకాశం పర్లేదు. కానీ ముఖ్యమంత్రి గారు రివర్స్ లో మీరు బలంగా ఉన్నారనుకుంటే మీరు రాజీనామాలు చేయండి అనడం కరెక్టేనా? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము చేసే సర్వే మా పార్టీకి సంబంధించింది, మా యొక్క బలాబలాలు ఇతర పార్టీల బలాబలాలు. రాజీనామా అంశం ఈ విషయాలు మేము మొదలు పెట్టలే కదా, వాళ్ళు పెడితే నాకు కౌంటర్ ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది. అంతేగాని మీరు తక్కువ చేపట్టి ఉన్న ఎమ్మెల్యేలు మీరు అందరూ రాజీనామా చేయమని మీరు చెప్పలే కదా. ఇప్పుడు అందుకొరకు ఏంటంటే ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకోవటం మా సర్వేలో మేము చేసుకుందాం, మా తిప్పలేదు మేము పడుతున్నాం, మా ప్రాబ్లం మేము చెప్తున్నాం, మీరు అనుకుంటే మీరు చేయండి. ప్రతిపక్షాలకు ఒక సీటు కూడా రాదు అంటే ఒక నిమిషం రవి గారు, ప్రతిపక్షాలకు ఒక సీటు రాదు, కాంగ్రెస్ కు వస్తే 2 వస్తాయి, అక్కడ కూడా మనం బాగా పనిచేస్తే మనకే వస్తాయంటే దాదాపుగా మొత్తం సీట్లన్నీ మీకు వచ్చిన ప్రతిపక్షాలు మాట్లాడకుండా ఉంటాయా? మరి ఇంక పని చేయడం ఎందుకు, రాజకీయాలు చేయడం ఎందుకు ప్రతిపక్షాలు? మీరేమో మీ ఇష్టం వచ్చారు, మీ సర్వే గురించి మీరు బాగు చేసుకుంటే పర్లేదన్నా, మా మీద ఆరాటం ఎందుకు? చూడండి, గతంలో ఒక నిమిషం రవి గారు నేను చెప్పినాక మీరు మాట్లాడు. ఒక నిమిషం, గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు ఇది గెలుస్తామంటే ఏమన్నారు, ఒకళ్ళు చెవు కోసుకుంటాం అన్నారు, తర్వాత కరెక్ట్ అయింది కదా, ఎవరు నమ్మలేదు. అందుకొరకు రవి గారు ఒక్క నిమిషం తర్వాత మీరు మాట్లాడారు అంటే వినేవాళ్ళకు వినపడుతుంది కదా. మీరు ఢిల్లీలో ఉన్నా, మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేనేమంటున్నాంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మనం చెప్పడం జరిగింది, ఏం చెప్పడం జరిగింది, 100కు పైన గెలుస్తామని చెప్పినాము, 100 గెలవలేదు, 99 గెలిచాము. ఓకే, 111 గెలుస్తామని చెప్పాము, మేబీ 109 గెలవచ్చు, మేము 109 గెలవచ్చు. అంతేగా మా అంచనా ఉన్నది, మా రిపోర్ట్ ఉంది. రేపు జరగబోయే సభని టిఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మీ పరిశీలకుడు కుంతియా కామెంట్ చేశారు, వాళ్ళ పత్రికలో వచ్చింది. ఏ రకంగా అడ్డుకునే ప్రయత్నం అడ్డుకోవడం అంటే అక్కడికి వచ్చి మీటింగ్ జరగకుండా ఆట పడతారనేది కాదు. ఆ మీటింగ్ జరుగుతుంటే నిన్ననే సంగారెడ్డిలో మా మీటింగ్ ప్రకటించిన తర్వాత ఆ శ్రీనివాస్ యాదవ్ గారు, హరీష్ గారు అక్కడికి వచ్చి ఆ సంగారెడ్డి నిండా ఫ్లెక్స్లు పెట్టడం, అక్కడ కృతజ్ఞతా సభట మీటింగ్ ఏదో పెట్టే ఏర్పాటు చేశారు, అయిపోయింది. గొర్రెలకి కృతజ్ఞతలు పెట్టామని అక్కడ ఏమైనా మేము పెట్టుకోవాలి ఫ్లెక్స్లు అనే దానికి కానీ ఇటువంటి అన్ని చేయటమే కాకుండా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్ ఇవన్నీ ఏంటంటే మామూలుగా ఇది ఏ రకంగా మనం జరగకుండా చూస్తే బాగుంటుంది అనే ఆలోచన చేస్తున్నారనేది ఆయన. ఛార్జ్ షీట్ పెట్టిస్తా ఉండడం రాహుల్ గాంధీతో అత్యంత హాస్యాస్పదమైన అంశం అని టీఆర్ఎస్ నాయకులు కొంతమంది స్పందించారు. పాలన, ప్రభుత్వ వైఫల్యాలు అంటే ప్రభుత్వ వైఫల్యాల మీద ఛార్జ్ షీట్ పెట్టడం అనేది హాస్యాస్పదం అయితే వీళ్ళు చేసేది నియంత్రిత పరిపాలన, ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి దాని కొత్త అంశం తీసుకొచ్చారంటే ఛార్జ్ షీట్ అని ఇంతకు ముందు గతంలో ఎప్పుడు ఛార్జ్ షీట్ అంటే ఏంటి? జరుగుతున్నటువంటి తప్పులన్నిటినీ కూడా ఎత్తి పరిస్థితి అనేది ఒక అర్థం, ప్రజా కోర్టులో చూపించడానికి అది ఒక మాట అండి. దాంట్లో ప్రతిపక్షాలు బూత్ మాట మాట్లాడారా? మీరు ఏం చేశారు? 2 గదులు ఇల్లు కట్టిస్తున్నారు, కట్టిలేదు. 3 ఎకరాలు ఇస్తారన్నారు, చేయలేదు. కేజీ టు పీజీ చేయలేదు. రైతులకు ఇచ్చినటువంటి ₹1,00,000 వాళ్ళకి నిజంగా వారికి చేరలేదు. 42 ఏళ్ల పాలనలో మీరు చేసిన దాన్ని మీరు ఇచ్చినందుకే మీరు చెప్పండి. అది మీరు చెప్పేది మిమ్మల్ని ఎవరైనా ఆపారా? మీరు ఎప్పుడైనా ఆపుతున్నారా? మీరు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మైండే బాగాలేదు. ఇప్పుడు అమిత్ షా వచ్చి వెళ్ళారు, సరే కొంతమంది రాజకీయంగా వేడి, కొంతమంది సర్వేలని, రాజీనామాలని సవాళ్లు పరిచేవాళ్ళు. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి వెళ్ళిపోయారు. రాహుల్ గాంధీ కూడా రేపు వస్తారు, ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని వారు ఛార్జ్ షీట్ ద్వారా మళ్ళీ చెప్పే అవకాశం ఉంది. ఎట్లా చూస్తున్నారు రాహుల్ గాంధీ సభ? ఒక్క విషయం, రాహుల్ గాంధీ సభ వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు పిలుచుకొని మీటింగ్ పెట్టుకున్నారండి. దానికి ఎవరికి అభ్యంతరం లేదు, తప్పు లేదు. వాళ్ళు ప్రభుత్వం మీద వాళ్ళు మాట్లాడి వాళ్ళు కూడా మేము ప్రజలకు వెళ్తామని చెప్పుకొని వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు. దాన్ని మేము ఎందుకు వ్యతిరేకిస్తాం? భారతీయ జనతా పార్టీ ఎందుకు వ్యతిరేక? అది వాళ్ళ రైట్ అండి, డెమోక్రటికల్ రైట్ అది కాంగ్రెస్ పార్టీది. మేము దాన్ని వ్యతిరేకించడం లేదు. మేము పొలిటికల్ గా మేము ప్రజాక్షేత్రంలో వెళ్ళి మనకి ఒక సిద్ధాంతం, సంస్థాగత బలం ఉన్న పార్టీ. మేము కిందికి వెళ్ళి మా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమైతే ఉన్నాయో, ఏ విధంగా రాష్ట్రానికి డెవలప్మెంట్ కు సహకరిస్తున్నాం, ఏ విధంగా ఇస్తున్నాం, ప్రజలకు చెప్పుకొని ప్రభుత్వ వైఫల్యాలు చెప్పుకొని
మేము రాబోయే రోజుల్లో ఈ తెలంగాణకు బీజేపీకి ఉన్న అనుబంధాన్ని చెప్పుకొని మేము ఎట్లా అధికారం రావాలని మేము ఒక కార్యాచరణ పెట్టుకొని ముందుకు పోతున్న క్రమంలో ఆ కార్యాచరణను మా జాతీయ అధ్యక్షులు వచ్చి ప్రారంభించండి. అయితే ఇలాంటి ప్రారంభించిన దాన్ని వ్యతిరేకించడం, దాన్ని విమర్శిస్తే తప్పులేదు మా కార్యక్రమాన్ని, కానీ ఎట్లా అధికారంలోకి వస్తారు చూస్తా అన్నట్టు మాట్లాడడం ఇట్లాంటివి అన్ని కూడా ఏంటంటే, లేకపోతే మేము చెప్పిన జాతీయ అధ్యక్షుడు ఒకసారి ఆయనే కేంద్రానికి ఇచ్చిన 1,00,000 కోట్ల విషయం చెప్పిండంటే ఆధారం లేకుండా చెప్పాడు. ఆయన ఇక్కడ లెక్కలు చెప్పలేదు, చెప్పిండండి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి పైసకి లెక్క చెప్పినట్టుగా చెప్పిండు. ఇక్కడ చెప్పారండి, ఇక్కడ పార్లమెంట్ సమావేశంలో చెప్పారు 1,27,370 కోట్ల లెక్క చెప్పారు. అది అక్కడికి పోయినాక కూడా మళ్ళీ ఢిల్లీ పోయినాక కూడా విలేకరులు అడిగిండ్రు. ఒక మీటింగ్ లో సౌత్ ఇండియా జర్నలిస్ట్ల మీటింగ్ అయింది, అందులో కూడా అడిగిండ్రు. అడుగుతేనేమన్నాడే, నేను నాకున్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు నేను మాట్లాడినా, ఒకవేళ వాళ్ళు ఏదైనా అభ్యంతరం ఉంటే ఇది అభ్యంతరం అని తీసుకొస్తే దాన్ని ప్రూఫ్ చేస్తా అన్నాడు. మళ్ళీ దానికి జవాబు లేదు. అంటే 1,00,000 కోట్లు ఇక్కడ ప్రభుత్వమే కాదు, ఏ పార్టీ ఒప్పుకోలేదు, తెలుగుదేశం ఒప్పుకుందా, వాళ్ళతో మాధ్యమం సంబంధం అంటే ఆన్ రికార్డ్ అండి. ఇప్పుడు ఎవరు ఒప్పుకోవడం కాదు, అమిత్ షా మాట్లాడింది అబద్ధమా, కేసీఆర్ మాట్లాడింది అబద్ధమా అని రికార్డు చెప్తుంది కదా. ఆ రికార్డుకు రావాలంటే మేము ఎవరినన్నా ఒక రిటైర్డ్ జడ్జినో ఎవరన్నా వేయండి, లేకపోతే మీరు ఏదో ఒక దగ్గర మీరు చెప్పండి, చెప్తే మేము కేంద్రం నుంచి ఇప్పటివరకు ఆన్ రికార్డే కదా, అది అబద్ధం చెప్తే నడిచేది కాదు కదా. ఆన్ రికార్డు కదా, దాని మీద ఒక శ్వేతపత్రాన్ని మనం చెప్పండి, దాని మీద చర్చ జరిగిద్ది. అక్కడ కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉందంటుంటే మీరు ఎందుకు మరి చెప్పడం లేదు? రెడీగా ఉందని చెప్పిన కేంద్ర ప్రభుత్వానికి మీరు సవాలు విసిరాలి కదా, నేను రిజైన్ చేస్తానని చెప్పారు. దాని మీద ఏం చేసేది? మీరు శ్వేతపత్రం ఇవ్వాలంటే ఊరికి ఒక అంకిచ్చారు, అయిపోయిందంటే ఇక మేము మాట్లాడు సవాల్ చేసిన ఇవ్వాలి కదా బయటికి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది, సవాల్ పెట్టుకునే హక్కు ఉంది. ఇవాళ నాకు విచిత్రంగా అనిపిస్తుంది అంటే, వాళ్ళ అవగాహన ఉందా లేదా, లేకపోతే ఎక్కువ ఆలోచన ఎక్కువ ఉండి తెలివి ఎక్కువైపోయి చేస్తున్నా తెలియదు, కానీ ప్రతిపక్షాల పార్టీలను కలపకపోయినా వాళ్ళకు వ్యతిరేకంగా ఓట్లు వేసినటువంటి 66% ప్రజలు మాత్రం ఏకం చేస్తున్నారు. ఇంకా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఒకటి కాండి, ఆ రోజు ఎన్నికలప్పుడు మీరు ఎవరినైనా అనుకోండి, కానీ వీళ్ళు మద్దు అనే విధంగా వాళ్ళు ఏకం చేసే పని చేస్తున్నారు. వీళ్ళు అనవసరమైనటువంటి అర్థాంతం చేసుకొని అది చేయదండి. అంత మితిమీరిన కాన్ఫిడెన్స్ తో మాట్లాడిన వాళ్ళు సక్సెస్ కాలే ఎప్పుడు కూడా రాజకీయాలలో. వారికే ఇప్పుడు కేసీఆర్ గారి మొదటి నుంచి అలవాటు ఏంటంటే, ప్రతిపక్షంలో ఎవరుంటే వారి కాన్సెన్స్ లో పోటీ చేసినా బయట పోటీ చేసినా ఒక అలవాటు ఉన్నది. ఫస్ట్ వాళ్ళని ఏంటంటే లేకుండా చేయడం అన్నట్టు, లేకుండా చేస్తే మనమే ఉంటాం, మనమే గెలుస్తాం. రాజకీయ వ్యూహం కదా, రాజకీయ వ్యూహమే కావచ్చు. అంటే ప్రతిపక్షంలో వ్యతిరేకంగా పోటీ చేసిన వాడు ఎవరైనా ఉంటే వాడిని ముందు లేకుండా చేసి తర్వాత మనం ఒక రౌండ్ చేసుకోవాలని ఆలోచన పోతుంది. ప్రజలు దానికి మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు, కానీ ప్రతిపక్షాల కార్యక్రమాలు అడ్డుకునే ప్రయత్నాలు, అక్కడేవో పోటా కార్యక్రమాలు, ఇట్లాంటివి ఎంతవరకు సమంజసంగా అనిపిస్తాయి? చూడండి, ఇప్పుడు మాకు కేవలం సంగారెడ్డి కాదు, మన మహబూబ్ నగర్లో అయినాయి, మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి ఆలంపూర్లో అయిపోయింది. మిగతా కాన్స్టిట్యుయెన్సీలో 1 by 1 ఈ అత్యధికంగా ఏదైతే గొర్రెల పంపిణీ జరుగుతుందో దానికి సంబంధించినటువంటి సంఘాలు వాళ్ళు మీటింగ్లు పెడుతుండ్రు. అనూహ్యంగా అక్కడ కూడా సంగారెడ్డిలో పెట్టడం జరిగింది. కేవలం అక్కడే పోవట్లేదు, అన్ని జిల్లాలకు పోతుండ్రు, అందులో బాగా పోయిండ్రు. దాన్ని పెద్దగా మనం చూడాల్సిన అవసరం లేదు. ఫ్లెక్సీస్ అనేది పర్మనెంట్ గా ఉండే కాదు, వాళ్ళు కూడా ఫ్లెక్సీస్ పెట్టుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఉంటే రాహుల్ గాంధీ వస్తే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా మీరు జనాలు కడితే నాకేం ప్రాబ్లం లేదు. అదే ఇప్పుడు అది పెద్ద సమస్య కాదు, ఫ్లెక్సీల సమస్య కాదు, ఫ్లెక్సీ ప్లేస్ల సమస్య కాదు. సెకండ్ ఏంటంటే, నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఒక అడగదలుచుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ లెక్కలు గిక్కలు అంతా మీరు రండి, మేము తెస్తాం, అంత అయితే. కానీ ఫర్ ఎగ్జాంపుల్ 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 3 సార్లు పార్లమెంట్ వేదిక ద్వారా మన తెలంగాణ రాష్ట్రానికి ఎయిమ్స్ ఇస్తున్నామని మన పార్లమెంట్ సెషన్ లో కూడా చెప్పడం జరిగింది. అడగని రాష్ట్రాలకు
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను, దానికి జవాబు స్పష్టంగా చెప్పొచ్చు కదా, దానికి జవాబు చెప్పొచ్చు కదా. నాకు సంబంధించినటువంటి స్పెసిఫిక్ నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఎందుకు మీరు తాచేరం తెలంగాణ రాష్ట్రాన్ని మరి సపరేట్ గా ఒక శీతకంతో ఎందుకు చూస్తున్నారు? రైట్, మీరు ఒక ప్రజలకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తే ఇచ్చారా లేదా అనే దాని మీద అంటున్నారు. మీరు దాని మీద సమాధానం, మీరు ఎందుకంటే ఫైనల్ గా 1,27,300 చిల్లర కోట్లు వచ్చాయా రాష్ట్రానికి? వేణు గారు చెప్తున్నట్టు రాలేదని చెప్తున్నారు. మీకు ఒక క్లారిటీ చెప్తానండి. మాకు న్యాచురల్ గా డివల్యూషన్ ఆఫ్ ద ఫండ్స్ వచ్చేది ప్రతి రాష్ట్రానికి వస్తుంది యాజ్ పర్ ద సైజ్ ఆఫ్ ద పాపులేషన్ అండ్ అదే చెప్తున్నారా? మీరు క్లారిటీ నేను అడుగుతున్నా కదా, మీరు రెగ్యులర్ గా రాష్ట్రానికి వచ్చే నిధుల గురించి మీరు చెప్తున్నారా, లేకుంటే మీరు అదనంగా రేపటి విషయాలు మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.